హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సెన్సేషనల్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన ది డెవిల్. నిజానికి ఈ సినిమా రిలీజ్ ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే హీరో దర్శన్ ప్రస్తుతం రేణుకా స్వామి మర్డర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. హీరో జైలులో ఉంటే బయట సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. గురువారం రిలీజైన ఈ సినిమా కర్ణాటకలో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మరి ప్రకాష్ వీర్ డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంది? దర్శన్ డ్యూయల్ రోల్లో మెప్పించారా? జైలు నుంచి సినిమాను గెలిపించారా? అసలు కథలో కొత్తదనం ఉందా లేదా అనేది ఈ డీటెయిల్డ్ రివ్యూలో చూద్దాం. పదండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అలాగే దర్శన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. ముందుగా కథ విషయానికి వస్తే, ఇందులో దర్శన్ ద్విపాత్రాభినయం డ్యూయల్ రోల్ చేశారు. ఒకవైపు కృష్ణ, ఇతను ఒక మెస్ ఓనర్. సినిమా హీరో అవ్వాలనేది ఇతని కల. చాలా అమాయకుడు, సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్. మరోవైపు ధనుష్, ఇతను రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. కాని ఇతనికి మంచి పేరు లేదు. అందరూ ఇతన్ని ది డెవిల్ అని పిలుస్తారు. గొడవలు అంటే ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. కథలో అసలు ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, కొన్ని రాజకీయ కారణాల వల్ల, కుట్రల వల్ల అమాయకుడైన కృష్ణని ప్రమాదకరమైన ధనుష్ ప్లేస్లోకి తీసుకురావాల్సి వస్తుంది. అంటే కృష్ణ ధనుష్ లాగా నటించాల్సి వస్తుంది అన్నమాట. ఈ డ్రామాలో కృష్ణ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, తనను నమ్ముకున్న వాళ్లను ఎలా కాపాడుకున్నాడు, మధ్యలో రుక్మిణి, రచనా రాయ్ పాత్ర కథను ఎలా మలుపు తిప్పింది అనేది మిగిలిన కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ముమ్మాటికి దర్శన్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. దర్శన్ నటన అమాయకుడైన కృష్ణగా, అహంకారం ఉన్న ధనుష్గా. రెండు పాత్రల్లో వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ మార్చి చేసిన విధానం ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది. హీరోయిన్ రచనా రాయ్కి కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో ఒక బలమైన పాత్ర దక్కింది. ఎమోషనల్ సీన్స్లో ఆమె బాగా నటించింది. సపోర్టింగ్ కాస్ట్, మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్ లాంటి సీనియర్ నటులు ఉండటం సినిమాకు పెద్ద బలం. పొలిటికల్ డ్రామాను వీళ్లు బాగా పండించారు. మాస్ ఎలిమెంట్స్, ఫ్యాన్స్ కోలుకునే ఎలివేషన్ సీన్స్, మాస్ డైలాగులు డైరెక్టర్ బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్ మరియు విజువల్స్, అజనీష్ లోక్నాథ్, కాంతార ఫేమ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. ఇంట్రో సాంగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం అదిరిపోయాయి. సుధాకర్ సినిమాటోగ్రఫీ కూడా చాలా గ్రాండ్గా ఉంది. ప్రతి సినిమాకు కొన్ని మైనస్లు ఉంటాయి కదా, ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. రొటీన్ కథ, ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అయినా కథలో పెద్దగా కొత్తదనం లేదు. మనం చాలా సినిమాల్లో చూసిన పాత ఫార్ములా లాగే అనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ ట్విస్టులను ముందే ఊహించగలరు. క్లైమాక్స్, సినిమా అంతా ఒక బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం తేలిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకాస్త పవర్ఫుల్గా ఉంటే బాగుండేది. అనవసరమైన కామెడీ, కొన్ని చోట్ల దర్శన్ చేసిన కామెడీ ఫోర్స్డ్గా అనిపించిందని, అది వర్కౌట్ అవ్వలేదని కొంతమంది ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే, ఇది మిక్స్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది టోటల్ వేస్ట్ అని, రొటీన్ పాలిటిక్స్ అని పెదవి విరుస్తున్నారు. కామెడీ బాగోలేదని అంటున్నారు. కానీ దర్శన్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. థియేటర్ వైబ్స్, సెలబ్రేషన్స్ పిక్స్లో ఉన్నాయి. ఇది కేవలం దర్శన్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. మరికొందరు ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. ఫైనల్గా చెప్పాలంటే, ది డెవిల్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. మీరు దర్శన్ ఫ్యాన్ అయితే ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్ లాంటిది. ఆయన యాక్టింగ్, స్వాగ్, మాస్ డైలాగ్స్ మీకు బాగా నచ్చుతాయి. కానీ మీరు కథలో కొత్తదనం, లాజిక్స్ వెతికే సాధారణ ప్రేక్షకుడు అయితే మీకు ఇది ఒక రొటీన్ సినిమాగా అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉన్నా సెకండ్ హాఫ్లో వచ్చే రొటీన్ సీన్స్ వల్ల కొంచెం బోర్ కొట్టొచ్చు. ఓవరాల్గా ఈ వీకెండ్ మాస్ సినిమా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ది డెవిల్ రివ్యూ. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.